బీజేపీ కాంగ్రెస్ పార్టీల నేతలు మాయమాటలు చెప్పడం తప్ప ప్రజలకు చేసిందేం లేదని నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిందేమీ లేదన్నారు. 5 ఏళ్లలో సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారని ప్రశ్నించారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది అంటున్న బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్తో మా నిజామాబాద్ ప్రతినిధి ధనుంజయ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో వ్యూహ ప్రతివాదాలతో ముందుకు పోతున్నారు. ప్రస్తుతం అదే కోవలో బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఉండి ప్రచారంలో ముందుకు పోతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడేది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నాడు. సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా ఎన్నికల ప్రచార ఘట్టం మొదలైంది. ప్రచారం ఎట్లా కొనసాగుతుంది సార్? చాలా బాగా జరుగుతుందండి. నేను ప్రజల్ని కలుస్తున్నాను. నేను నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్టార్ట్ చేసిన ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ చేసిన ప్రజల వద్దకు వెళ్తున్నా. మా ఎమ్మెల్యేస్ 3 ఉన్నారు కాబట్టి వాళ్ళు ముమ్మరంగా తిరుగుతున్నారు, చాలా కష్టపడుతున్నారు వాళ్ళు మా కోసం, టీఆర్ఎస్ పార్టీ కోసం. నేను జగిత్యాల కానీ, కొరట్ల కానీ, మెట్పల్లి కానీ, బాల్కొండ కాన్స్టిట్యూన్సీలో, ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీలో నిన్న నా కాన్స్టిట్యూన్సీ తిరగడం జరిగింది. ప్రజలు సంతోషంగా ఉండేది ఏంటంటే బీఆర్ఎస్ ఒక అవకాశం మాకు వచ్చింది. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో మాకు మోసం చేసిండు కాంగ్రెస్ పార్టీ. రివెంజ్ తీసుకోవడానికి ఒక అవకాశం మాకు వచ్చింది. ఇప్పుడు పార్లమెంట్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం, తగిన గుణపాఠం చెప్తాం ప్రభుత్వానికి అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. తప్పకుండా నాకు అనుకూలంగా ఉంది పరిస్థితి. బీజేపీ అభ్యర్థి గురించి కూడా తెలుసు, మీ అందరికీ తెలుసు. 5 ఏళ్ల పరిధిలో ఆయన చేసిందేం లేదు పెద్దగా. ఆయన ఏదో చెప్పుకుంటుండే కానీ తప్పు. అప్పుడు ఒక వైట్ పేపర్ ఇచ్చిండు, ఇప్పుడు వైట్ పేపర్ ఇస్తున్నాడు. దానివల్ల ప్రజలకు ఒరిగిందేం లేదు. పసుబడి ఎక్కడ అంటే చూపించే పరిస్థితులు లేడు. ఆయన ఫౌండేషన్ లేదు, ల్యాండ్ అలొకేషన్ లేదు. అంటే మళ్ళీ 5 ఏళ్ళు టైంపాస్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప అది అమలు చేద్దామనే ప్రయత్నం చేయడం లేదు. తర్వాత పసుపు ధర పెరిగింది నా వల్లనే అంటుండే, చాలా తప్పు అది. పసుపు ధర ప్రొడక్షన్ తగ్గితే పసుపు ధర పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు ఆ విధంగా పెరుగుతుంది తప్ప ఆ వ్యక్తి వల్ల కాదు. చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ద్వారా పరిష్కారం అయ్యేటి, కానీ ఆయన ఏమాత్రం ముట్టుకోవడం లేదు. ఓన్లీ టైంపాస్. 5 ఏళ్లలో లీడర్లను తిట్టడము, టీఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టడము, లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిట్టడం తప్ప వేరే పనేం చేయలే ఆయన. కాబట్టి ఇది ప్రజలు భరించే పరిస్థితులు లేరు. కాబట్టి తప్పకుండా నేను గెలుస్తాను ధైర్యం నాకు ఉంది. ప్రధానంగా చూస్తుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని అధికారం కోల్పోయిన తర్వాత ప్రధానంగా అన్ని ప్రాంతాల్లో చూస్తుంటే వలసల రాజకీయం మాత్రం భారీగా కొనసాగుతుంది. ఈ పరిస్థితుల్లో ఎట్లా మీరు అన్ని పార్టీలతో ముందుకు పోయి మీరు ఎట్లా వెళ్తారు? ఎప్పుడు కూడా ఎక్కడ పచ్చగుంట అక్కడ మేసే నాయకులు కొంతమంది ఉంటారు. ఇవాళ ప్రభుత్వం ఓడిపోయిండొచ్చు, మాది ప్రభుత్వం ఓడిపోయితే కొంతమంది వెళ్ళిపోతారు. ఎవరు పవర్ మాంగర్స్ ఉంటారు, పవర్ మాంగర్స్ వెళ్ళిపోతారు. ఇక్కడ పవర్ ఉంటే అక్కడ పోయి చేరుతారు. కానీ ప్రజలు పోరు, క్యాడర్ పోదు. క్యాడర్ ఉన్నారు, నాకు ప్రజలు ఉన్నారు. కాబట్టి తప్పకుండా నాకు ధైర్యం ఉంది, నమ్మకం ఉంది. 4 ప్రాంతాలకు వెళ్ళి గెలిచిన 3 ప్రాంతాల నుంచి గెలిచిన వ్యక్తిని కాబట్టి నాకు ఇట్లా ఎలక్షన్ కొట్టాడని నాకు బాగా తెలుసు. తప్పకుండా నాకు ప్రజల మద్దతు ఉంది కాబట్టి నేను ముందుకెళ్తున్నాను. సార్, మొన్నటి వరకు చూస్తుంటే మనకు పసుపు అంశమే ప్రధానంగా ఎజెండా ఉండే, అదే ప్రస్తుతం ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ అంశం మరో తెర మీదకి వస్తుంది. ఈ బాండ్ల రాజకీయం ఏంటి సార్? ఆ వ్యక్తి గురించి చెప్పాలని బాగా చెప్పాలి. నేను చెప్తే వేస్ట్, అది టైం వేస్ట్. షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయకపోతే నేను ఓపెన్ చేస్తున్నాడు. షుగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వం ఓపెన్ చేయకపోతే నా సొంత డబ్బులతో ఓపెన్ చేస్తున్నాడు. ఏమైంది? పసుపోడు కూడా అప్పుడు పేపర్ ఇచ్చిండు, ఇప్పుడు పేపర్ ఇస్తున్నాడు. అని ప్రజలకు తెలిసిపోయింది. మరీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ప్రజల నోట్లు నానుతున్నాడు, ప్రజలు చూస్తారు. థ్యాంక్ యూ సార్. ఇది మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఎందుకంటే రాజకీయం కొత్త కాదు, ఎందుకంటే ప్రజల మన్ననలు నాకు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంటు నియోజకవర్గంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తుందని చెప్పేసి బాజిరెడ్డి గోవర్ధన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో ధనంజయ్, బీఆర్కే న్యూస్, నిజామాబాద్.